ఓం నమః శివాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గుంగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాక్తికాలాయ కాలాక్తిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివాయ గురవే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి మన అంశంలో భాగంగా రానున్న మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారము. ఈ మహాశివరాత్రి మహాద్భుతమైన పర్వదినం. అలాగే కుంభమేళ కూడా ఆ రోజున ముగియనున్నది. మరి కుంభమేళ ముగిసే సమయంలో ఈ సంవత్సరం మనకి మహాద్భుతమైన సంఘటన జరగనున్నది అంతరిక్షంలో. అదేమిటో మనం చివరిలో తెలుసుకుందాం. అలాగే ఈ మహాశివరాత్రి నాడు ఏ రాశుల వారు ఎటువంటి పదార్థముతో మహాశివుణ్ణి పూజిస్తే మంచిది అనేది ఈనాటి అంశంలో తెలుసుకుందాం. కావున ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు, కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా మంచి మంచి విషయాలు మీరందరూ కూడా తెలుసుకోవచ్చు, 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో మహాశివరాత్రి నాడు 12 ద్వాదశ రాశుల వారు ఎటువంటి పదార్థముతో ఆ మహాశివుణ్ణి పూజిస్తే మంచిదో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారు మహాశివరాత్రి నాడు ఏ పదార్థముతో మహాశివుణ్ణి పూజిస్తే మంచిదో తెలుసుకుందాం. దీనికన్నా ముందు ప్రప్రథమంగా ఎటువంటి పూజ చేసినా కూడా ఒక స్వార్థముతో కాకుండా, ఒక కోరికతో కాకుండా భక్తితో చేయండి. భగవంతుడిపై శ్రద్ధ, భక్తి ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి. అలాగే ప్రేమతో చేయండి. ఆ పూజ చేసేంత సమయం కూడా ఎటువంటి ఆలోచనలు చేయకుండా చక్కగా ఫోన్ కూడా పక్కన పెట్టేసేయండి. శ్రద్ధతో చేయండి, భక్తితో చేస్తే తద్వారా ఆ ఫలితం మీకు దక్కుతుంది. కావున ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పదార్థముతో స్వామివారిని పూజిస్తే మంచిదో చెప్తాను. ముందుగా మేషరాశి వారు మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని బెల్లముతో చేసిన జలము ఏదైతే ఉంటుందో, అనగా పానకము, బెల్లముతో చేసిన పానకాన్ని స్వామివారికి అభిషేకించి ఎర్రటి పువ్వులతో, అనగా గులాబీ కానీ పారిజాతము కానీ ఇటువంటి పుష్పాలతో స్వామివారిని పూజించి ఎర్రచందనం సమర్పిస్తే కనుక వారికి ఆ రోజు అంతా కూడా శుభం జరుగుతుంది. ఆ పిమ్మట వృషభ రాశి వారు మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని ఆవు పాలతో అభిషేకించి మల్లెపూలతో స్వామివారికి అర్చన చేసేటట్టయితే కనుక, శివనామస్మరణ చేస్తే కనుక వృషభ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ తర్వాత మిథున రాశి వారు మహాశివరాత్రి నాడున పరమేశ్వరుని ఉమ్మెత్త పువ్వులతో, అనగా ధాతురా అనే పువ్వులతో స్వామివారిని పూజించి పెరుగుతో కలిపిన నీటిలో స్వామివారికి అభిషేకం చేసుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తే కనుక మిథున రాశి వారికి ఆ రోజు శుభం జరుగుతుంది సంవత్సరం పాటు. ఆ పిమ్మట కర్కాటక రాశి వారు మహాశివరాత్రి నాడున స్వామివారికి ఆవు పాలతో అభిషేకించి, ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి, చందనముతో సమర్పించి స్వామివారికి మల్లెపూలతో అర్చించినట్టయితే కనుక కర్కాటక రాశి వారికి అంతా కూడా శుభం జరిగి ఈ సంవత్సరం పొడుగునా కూడా వారు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆ తద్వారా సింహరాశి వారు ఈ మహాశివరాత్రి నాడున పరమేశ్వరుణ్ణి నెయ్యితో అభిషేకించాలి. ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్టయితే ఆ పిమ్మట స్వామివారిని గులాబీ పూలతో అర్చించి శివచాలీసా పఠనం చేసి లేదా శివస్తోత్రం పారాయణం చేసినచో సింహరాశి వారికి ఈ సంవత్సరం పొడుగునా కూడా శుభం జరుగును. ఆ పిమ్మట ఈ కన్యారాశి వారు మహాశివరాత్రి నాడున పరమేశ్వరుని బిల్వపత్రముతో, ఆ బిల్వపత్రము నీటిలో పెట్టి ఆ జలముతో అభిషేకించినట్లయితే కనుక ఆ కన్యారాశి వారికి ఆ సంవత్సరం పొడుగునా శుభం జరుగును. అలా బిల్వ జలముతో అభిషేకించి కన్యారాశి వారు ఉమ్మెత్త పూలు, అలాగే నల్లని నువ్వులు, అలాగే గంగా జలముతో ఎవరైతే పూజిస్తారో, అలాగే ఓం నమః శివాయ అనే ఈ యొక్క శివనామస్మరణాన్ని ఆ కన్యారాశి వారు స్మరించినట్టయితే వారికి సంవత్సరం పొడుగునా శుభం జరుగును. ఆ పిమ్మట తులారాశి వారికి మహాశివరాత్రి నాడున ఆవు పాలతో చక్కెర కలిపి ఆ జలముతో స్వామివారికి అభిషేకం చేసినట్టయితే, ఆ తర్వాత విభూతి సమర్పించి, భస్మాన్ని సమర్పించి, ఆ తెల్లటి
మల్లెపూలతో స్వామివారిని పూజించినట్టయితే తులారాశి వారికి అంతా కూడా శుభం జరుగును. ఆ పిమ్మట వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు మహాశివరాత్రి నాడున స్వామివారిని ఎర్ర చందనముతో కలిపిన జలాన్ని అభిషేకించి అలాగే బిల్వపత్రాన్ని సమర్పించి ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రాన్ని స్మరించినట్టయితే వృశ్చిక రాశి వారికి అంతా కూడా శుభం జరుగుతుంది. ఆ పిమ్మట ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు మహాశివరాత్రి నాడున పరమేశ్వరుని పన్నీరు జలముతో అనగా గులాబీ జలముతో స్వామివారిని అభిషేకించినట్టయితే ఆ పిమ్మట బిల్వపత్రాలతో పూజించినట్టయితే ఆ ధనస్సు రాశి వారికి సంవత్సరం పొడుగునా కూడా శుభం జరుగును. ఆ పిమ్మట మకర రాశి. మకర రాశి వారు మహాశివరాత్రి నాడున స్వామివారిని గంగా జలముతో అభిషేకించి ఉమ్మెత్త పూలతో స్వామివారిని అర్చించినట్లయితే ఆ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరం పొడుగునా కూడా శుభం జరుగుతుంది. ఆ పిమ్మట ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయిన కుంభరాశి వారు మహాశివరాత్రి నాడున పరమశివుడిని చెరుకు రసముతో అభిషేకం చేసి ఆ స్వామి వారికి ఎర్ర గులాబీ పూలతో అర్చించినట్లయితే ఆ యొక్క కుంభరాశి వారికి అంతా కూడా శుభం జరుగుదు. ఆ పిమ్మట ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయిన చివరి రాశి మీనరాశి వారు ఈ యొక్క మహాశివరాత్రి నాడున పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకించి ద్రాక్షారసముతో అభిషేకించి ఆ పిమ్మట ఎర్ర చందనముతో స్వామివారిని పూజించి భస్మము సమర్పించి అలా మల్లెపూలతో స్వామిని అర్చించినట్లయితే ఆ మీనరాశి వారికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఆ సంవత్సరం పొడుగునా కూడా శుభం జరుగును. ఈ విధంగా 12 రాశుల వారు కూడా ఇప్పుడు చెప్పిన ఈ యొక్క పదార్థములతో స్వామివారిని అభిషేకించి శ్రద్ధాభక్తులతో ఆచరించండి. స్వామివారిపై మనస్సు ఉంచి శ్రద్ధతో చేయండి. ఒక సంకల్పం చేసుకోండి. స్వామివారిపై భారం వేసి స్వామి పలానా కార్యం జరగాలి కాబట్టి మా శక్తి కొలది మేము మిమ్మల్ని అర్చించి మీ యొక్క అనుగ్రహాన్ని మాకు ప్రసాదించుకొని స్వామికి నమస్కరించుకొని ఆ రోజున స్వామివారికి పూజించినట్లయితే అంతా కూడా శుభం జరుగుతుంది. ఇదండి ద్వాదశ రాశుల వారు ఏ విధమైన పదార్థములతో స్వామిని పూజించాలో తెలుసుకున్నాం కదా. మరి ఇందాక అనుకున్నట్టుగా 28వ తారీఖుకి కుంభమేళ ముగిశాక ఏమి అద్భుతం జరుగుతుంది? అంతరిక్షంలో ఈ సంవత్సరము మనకు అందరం కూడా అదృష్టం చేసుకున్నాం. 144 సంవత్సరాల తర్వాత కుంభమేళ వచ్చింది మనకు ఈ తరంలో. ఆ తర్వాత అంతరిక్షంలో కుంభమేళ ముగిశాక 28వ తారీఖుకి సప్తగ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. అనగా ఒకేసారి 7 గ్రహాలు మనకి అంతరిక్షంలో ఆకాశంలో కనిపించనున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. ఆ రోజున 28వ తారీఖుకి అంతరిక్షంలో 7 గ్రహాలు ఒకే వరుసలో మనకు రానున్నాయి. అది శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శనిగ్రహం, అలాగే యురేనస్, అలాగే నెప్ట్యూన్, బుధ గ్రహాలు ఇవన్నీ కూడా ఒకే లైన్లో మనకు దర్శనమిస్తాయి. మహాద్భుతమైన ఈ యొక్క దృశ్యాన్ని అందరూ కూడా తిలకించి నవగ్రహాలని ఆరాధించవలసిందిగా కోరుతున్నాను. మహాద్భుతమైన ఈ సంఘటన ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. కాబట్టి అన్ని గ్రహాలు అన్ని రాసుల వారు కూడా ఆ యొక్క రోజున ఆ గ్రహాలని దర్శించి నక్షత్ర మండలానికి నమస్కరించుకొని పితృదేవతను స్మరించుకున్నట్లయితే వారికి ఆ వంశాభివృద్ధి కలిగి అంతా కూడా శుభం జరుగుతుంది. కావున ఇదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి అందరికీ కూడా శుభం జరగాలి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. పరమేశ్వరానుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా మంచి మంచి విషయాలు తెలుసుకొని మీరు కూడా 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.